వెల్కమ్ టు HR9 న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట స్థానిక రింగ్ రోడ్ సెంటర్లో గల సెంట్రల్ లైటింగ్ కోసం రోడ్డు విస్తరణ పనులు, డ్రైనేజీ నిర్మాణ పనుల్లో ముస్లింలపై వివక్షత చూపిస్తున్నారంటూ అశ్వారావుపేట ముస్లింలు ఆందోళన చేపట్టారు. అశ్వారావుపేట పట్టణమంతా ఒక నిబంధన పాటించి మసీదు వద్దకు రాగానే మరొక నిబంధన పాటిస్తున్నారని, ఇది అన్యాయం అంటూ ముస్లింలు ధర్నాకు దిగారు. డ్రైనేజీ నిర్మాణ పనులు పర్యవేక్షించేందుకు అశ్వారావుపేటకు వచ్చిన జిల్లా అధికారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిఈ, ఏఈల వద్ద తమకు జరుగుతున్నది అన్యాయమని, ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా నిబంధనల ప్రకారమే మసీదు వద్ద పనులు నిర్వహించాలని వారిని కోరారు. ప్రభుత్వ అధికారులు లేకుండా ప్రైవేటు వ్యక్తులు తమ ఇష్టం వచ్చినట్లు పనులు నిర్వహిస్తున్నారని, ఇటువంటి వాటిని నివారించి మాకు న్యాయం చేయాలని ముస్లింలు అధికారులను కోరారు. అన్ని చోట్ల డివైడర్ నుండి 50 అడుగులు కొలత తీసి మసీద్ వద్దకు రాగానే 53 అడుగుల నుంచి 58 అడుగుల కొలతలు తీస్తున్నారని, డివైడర్ ఒక చోట ఉంటే మరొక చోట గీతలు గీసి అదనంగా కొలతలు తీయడంతో మసీద్ కాంప్లెక్స్ నష్టపోతున్నామని, అధికారుల పర్యవేక్షణలో నిబంధన ప్రకారం కొలత తీయాలని ముస్లింలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పాత ఎంపీడీఓ కార్యాలయం వైపు ఇలానే నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీతో అష్టవంకర్ల డ్రైనేజీ నిర్మాణం చేశారని, వీరు చేసిన ఈ అసంబద్ధ పనులకు ఎంతో మంది వీధి వ్యాపారులు రోడ్డున పడ్డారని, దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం అధికారులను, కాంట్రాక్టర్లను మందలించినప్పటికీ వారి తీరులో మార్పు రాలేదని విమర్శిస్తున్నారు. ముస్లింలు చేస్తున్నటువంటి ఆందోళనలు కాంగ్రెస్ నాయకులు చెన్నకేశవరావు, షేక్ పాషా, జ్యేష్ఠ సత్యనారాయణ చౌదరి, కట్రన్ స్వామిదోర తదితరులు సంఘీభావం తెలుపగా ముస్లిం నాయకులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ రిపోర్టర్ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నార్లపాటి సుబ్బారావు. మరి వాళ్ళ తప్పులో మాకే తెలియదు. ఆడవడా బాగా చెప్పండి. నువ్వు ఆఫీసర్, నువ్వు నాకు సమాధానం చెప్పాలా లేకపోతే మేము మీకు చెప్తున్నా? ఏం చెప్పినా అవసరం లేదు. అన్యాయం జరిగింది, మొత్తం మరి పగలు తెంగారు. దానికి సమాధానం వచ్చి చెప్పండి. నిజంగా రూల్స్ అదే ఉంటే దానికి మనం మాట్లాడాలి. ఏలా షాపులు తింగాలి అంతే, రోడ్డు మీద ఏముండదు. వాళ్ళు తప్ప ఎవరు బతకూడదు ఇక్కడ.